వాడపల్లి వెంకటేశ్వర స్వామి. అసలు ఎక్కడా లేని విధంగా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారు ఎర్రచందన స్వరూపంలో శంఖచక్ర గదాధారుడై మనకు దర్శనమిస్తారు. ఆయన్ని దర్శనం చేసుకోవడానికి ప్రతి శనివారం లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఎవరి చేత చెక్కబడకుండా తనకు తానే ప్రతిరూపమై ఎర్రచందన స్వరూపంలో ఉంటారు. ముందుగా ఈ గుడి వెనకాల ఉన్న చరిత్ర తెలుసుకుందాం. పూర్వం సనక సనందాది మహర్షులు వైకుంఠంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. అప్పుడు వారు శ్రీవారిని కలియుగంలో భూలోకంపై అధర్మం, అన్యాయాలు, పాపాలు పెరుగుతున్నాయి, ప్రజలను రక్షించడానికి ఒక మార్గాన్ని చూపమని వారు విష్ణుమూర్తిని కోరతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను కలియుగంలో మానవుల పాపాలు తొలగించడానికి గౌతమి నది ప్రవాహం దగ్గర నౌకాపురం అనే ప్రదేశంలో, అంటే ఇప్పటి వాడపల్లి, శ్రీదేవితో పాటు ఒక చందన స్వరూపంలో ఆవిర్భిస్తాను అని చెప్తారు. స్వామివారు ముందుగానే ఎవరు చెక్కబడకుండా ఆయనకు ఆయనే ఒక చందన స్వరూపంలో ప్రతిరూపాన్ని ఏర్పరచుకుంటారు. దాన్ని మహర్షులు ఒక పెట్టెలో పెట్టి గోదావరి నది పుట్టిన చోట విడిచిపెడతారు. అది కాలక్రమేణా వాడపల్లి వచ్చి చేరుకుంటుంది. ఒకరోజు స్వామివారు గ్రామస్తులకి కలలో కనబడి, ఇక్కడ ఇసుకలో నేను కప్పబడి ఉన్నాను, నన్ను తీసి అర్చన కైంకర్యాలతో కొలవండి అని చెప్తారు. మరుసటి రోజు గ్రామస్తులందరూ అక్కడికి వెళ్లి వెతికితే వారికి ఏమీ దొరకదు. ఇంకా నిరుత్సాహంతో వెనక్కి వస్తారు. అప్పుడు స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో కనిపించి, కలి ప్రభావం వలన నేను మీకు కనిపించట్లేదు, నేను ఉండే చోటు నిదర్శనానికి ఆకాశంలో కృష్ణగరుడ పక్షి ఎగురుతుందని, కృష్ణగరుడ పక్షి ఎక్కడైతే వాలుతుందో ఆ ప్రదేశంలో నేను ఉంటాను అని చెబుతారు. తర్వాత గ్రామస్తులందరూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో అక్కడికి వెళ్లి అక్కడ స్వామివారిని ఒక పెట్టెలో దివ్యమైన చందన స్వరూపంలో శంఖచక్ర గదాధారుడై ఉండడం చూస్తారు. ఆ తర్వాత నారద మహర్షి స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చి యజ్ఞయాగాదులు నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. అలాగా స్వామివారికి నిత్యం పూజలు జరిగేవి. కాలక్రమేణా గోదావరి నదికి వచ్చిన భయంకరమైన వరదల కారణంగా నారద మహర్షి నిర్మించిన తొలి ఆలయం పూర్తిగా నదిలో మునిగిపోతుంది. అప్పటి రోజుల్లో ఆ ప్రాంతంలో తినబోతు గజేంద్రుడు అనే ఒక ఆయన ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను కారణంగా అతని ఓడలన్నీ సముద్రంలో గల్లంతవుతాయి. అప్పుడు ఆయన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని తాను కోల్పోయిన వాడలన్నీ సముద్రం నుంచి మళ్లీ ఒడ్డుకు రావాలని చెప్పి కోరుకుంటాడు. అలా తన ఓడలు తనకు లభిస్తే గర్భంలో కలిసిపోయిన స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి అత్యంత వైభవంగా ఒక ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. స్వామివారి మహిమతో తర్వాత రోజు అతని వాడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు చేరుతాయి. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తినబోతు గజేంద్రుడు 1759వ సంవత్సరంలో మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించారు. అలా స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. వాడపల్లికి వచ్చే జనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాలు వరుసగా నియమనిష్టలతో దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి సమస్యలైనా కోరికలైనా తీరుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకం. అలా చాలా మంది భక్తుల కోరికలు తీరడంతో వాడపల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది. 7 శనివారాలు అయిన తర్వాత స్వామివారి అష్టోత్తర పూజ చేయించుకోవాలి. ఈ ఆఖరి అష్టోత్తర పూజతో స్వామివారిని 7 శనివారాలు దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. స్వామివారి అష్టోత్తర పూజకు 10 రోజుల ముందుగానే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అండ్ ఈ అష్టోత్తర పూజలు అనేవి శనివారం కాకుండా మిగతా వారాలు ఏ వారం అయినా సరే చేస్తారు. ఇది వాడపల్లి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ లాస్ట్ గా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన వరాన వేద ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురుషోత్తముడు పలకరించేలాగా, అలంకార ప్రియుడు ఆనందపడేలాగా మరొక్కసారి ఇంకొక్కసారి 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 అదే అందం, అదే ఆనందం, అదే తీయదనం, అదే మాధుర్యం అనే పదంలో ఆ పదాన్ని